మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, రీసెంట్గా హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు గట్ కేసుల్లో ఆయన చేసిన పని ఏంటి, అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటంటారు, ఏ విషయమని అరెస్ట్ చేయడం జరిగింది అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్స్టాగ్రామర్ పైన ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పై డబ్బులు కట్టలు విసిరేస్తూ యాక్చువల్గా వాళ్ళ యొక్క రీల్స్ కోసం, వాళ్ళ యొక్క వ్యూయర్షిప్ కోసం ఎక్కువ వాటి విషయం పైన అది ఒక నాయిసెన్స్, అదేంటిది న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ విషయంలో ఈ పోలీస్ వాళ్ళు అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ నోట్ల, ఒరిజినల్ నోట్లోని అంటే మీకు అట్లా చేయడానికి అవకాశం లేదు. బట్ విత్ ప్రియర్ పర్మిషన్, ఏదైనా పర్మిషన్ ఉండాలి. అది ఒకవేళ ఫేక్ నోట్స్ అయితే దాని యొక్క ఊహాగానాలు, దాని యొక్క చరిత్ర వేరే ఉంటుంది యాక్చువల్ డెఫినెట్గా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఈయనను చూసి ఈయన ఇన్ఫ్లుయెన్సర్ అని ఆయన్ని అంటున్నాడు. ఆయన ఇంకొక 100 మంది 1000 మందికి ఇన్ఫ్లుయెన్సర్స్, ఆయన ఇంకొక 100 మందికి ప్రభావితం చేసే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఆ డబ్బులు ఇసిరేస్తూ, వాళ్ళే ఏ డబ్బులు ఇసిరేస్తారో ఆ డబ్బులు ఇసిరేస్తూ ఆ విన్యాసం చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాణహాని అయితే డెఫినెట్గా వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. పోలీస్ వాళ్ళు ఈయన మీద ప్రీడిటర్మైండ్గా ఈయన మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్గా ఈయననే కాదు, కొందరు కొండ అంచులోకి వెళ్ళి చూసారా అంటారు మామూలుగా మా ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లో వాళ్ళ రీల్స్ కోసం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రిస్క్ తీసుకొని చేస్తున్నా సరే వాళ్ళ నుంచి ఇంకొక 100-1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే ఉద్దేశంతో మాత్రమే పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళను కౌన్సిలింగ్ చేయడానికి కానీ, ఆ రిమాండ్కి తరలించి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, ఆ డబ్బు నిజంగా నువ్వు లీగల్గా పాల్పడుతున్నావా, ఇల్లీగల్గా పాల్పడుతున్నావా అనే ఉద్దేశం మీద ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి విన్యాసాలు చేయకూడదు అంటారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటారు? ఏదైనా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, బట్ విత్ ప్రియర్ పర్మిషన్. ఇప్పుడు సపోజ్ ఒక కేసు ఉంది మా దగ్గర, అనంతపూర్లో ఒక కొండల్లో ఉంటుంది. కొండల్లో ఆ కొండ కింద ఒక 300 మీటర్స్ ఒక బావిలాగా ఉంటుంది. ఆ భక్తుడు ఆయన ఒక భక్తుడు, ఆయన పూజారి కూడా. ఆ పూజారి వాళ్ళ వారసత్వంగా వస్తుంది, తాత ముత్తాత, ఇదేంటిది నాయన కొడుకు. సపోజ్ ఇప్పుడు పోతురాజు వేషము లాల్ దర్వాజా దగ్గర వారసత్వంగా సంక్రమిస్తుంది. పోతురాజు అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దానికి హానికరం ఏం లేదు. దాని తర్వాత ఇప్పుడు మామూలుగా అశ్విన్ ముదిరాజు చేస్తున్నాడు పోతురాజుగా, దాని తర్వాత ఇంతకుముందు వాళ్ళ నాన్న చేసిన వారసత్వంగా వస్తుంది, అది ఓకే. కానీ ఇక్కడ ఆ గుహ లోపల వాళ్ళ తాత ఎప్పుడో దిగిండంట, దిగి 20 days అక్కడనే ఉండాలంట గుహ లోపల, 300 మీటర్ల లోపల గుహ లోపల. ఆయన పైకి రావాలా, పైకి వచ్చేటప్పుడు స్లిప్ అయ్యేస్తే అవుట్. గాట్ ఇట్ మై పాయింట్. అంటే ఏంటంటే వీళ్ళ యొక్క ఆచారాలు ఏదైనా సరే, ఇప్పుడు ఏంటి, ఆ పోలీస్ వాళ్ళను ఆ గుహ లోపలికి కొడుకు పోవద్దని ఆపిండు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, చనిపోతున్నారు అని ఆపిండు. ఇక్కడ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏదైనా, అది కూడా మొత్తం యూట్యూబ్లో రికార్డ్ అయింది ఆ గుహది కూడా. ఇక్కడ కూడా ఏదైనా విత్ ప్రియర్ పోలీస్ పర్మిషన్, లా అండ్ ఆర్డర్ పర్మిషన్ తీసుకొచ్చి ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా, ఇంతకుముందు మనం చూసాం ఒక 8 years బ్యాక్ ఓఆర్ఆర్ పైన బైక్ రేసింగ్ రేసు, కార్ రేసింగ్ రేసులు, ఇవన్నీ కూడా విత్ ప్రియర్ పర్మిషన్ ఏం కావు. వాళ్ళని చూసి ఇంకొక 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ అండ్ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఏదైనా చేసుకోవచ్చు ప్రియర్ పర్మిషన్తో. అంతేగాని ఇట్లా విన్యాసాలు చేసి 10 మందికి రాంగ్ వేలో పోతే చట్టం నిజంగా ఊరుకోదు. డెఫినెట్లీ వాళ్ళు నాయిసెన్స్ కింద ప్లస్ చీటింగ్ కింద ఇవన్నీ డిఫరెంట్ ఏదైతే వర్తిస్తాయో దాంట్లో మీద సెక్షన్లు పెట్టి లా ప్రకారం వాళ్ళకు బేడీలు చూసే అవకాశంతో ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ఏ పనుల వల్ల అరెస్ట్ గురవుతుంటారంటారా? ఇప్పుడు డబ్బులు నోట్ల పెట్టడము, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిని రేప్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ, ప్లస్ విన్యాసాలు చేయడము, ఏదైనా ప్రాణానికి హాని జరిగే విన్యాసాలు అవి చేయకపోవడము,
ప్లస్ ఇంకొకటి ఏజ్డ్ వాళ్ళను హింసించడం, ఒకరిని హింసించడం, ఇగో నేను హింసిస్తున్నా, ఇవన్నీ కూడా సంఘ విద్రోహ కిందికి వస్తాయి యాక్చువల్గా. విత్ ప్రియర్ పర్మిషన్ దట్ యూ కెన్ కోసుకోవడం, రక్తం కవి చూడము, చిన్నపిల్లలు 21, ఇగో నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 17 years తోడే బీర్ బాటిల్ మందు తాగుతూ వాడంతా వాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియదు. మనం బీర్ షాప్ వారు వైన్ షాప్ల ముందే 21 ఏజ్డ్ వీళ్ళకి ఆల్కహాల్ అమ్మమని క్లియర్గా రూల్ ఉంది. అది వాడు ఎట్లో తీసుకొచ్చి వైన్ షాప్ తీసుకొచ్చి నేను బీర్ తాగుతున్నాను, నా ఏజ్ 14, నేను 21 అయినా సరే, నా 14 అయినా సరే బీర్ తాగుతున్నా అంటే అట్లాంటి వాళ్ళకు జూనియర్ యాక్ట్ ప్రకారం కూడా శిక్షలు ఉంటాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే నిషేధించిందో వాటికి అనుకూలంగా ఉంటే ఎలాంటి ఎఫ్ఐఆర్లు పడవు. ఒకవేళ నిషేధితంగా ఉన్నా వీళ్ళు ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు చట్టరీత్యా యాక్షన్స్ అయితే చవి చూడాల్సి వస్తుంది. మనం తీసుకునే వీడియో అనేది మనల్ని మాత్రమే కాదు, మన ఇన్స్టాగ్రామ్లోనే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. అది మంచి అయితే మంచిని ప్రభావితం చేస్తుంది, కానీ చెడు అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వీడియోలు, ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు కానీ ఇమేజెస్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. ఏ విధంగా అంటే దానివల్ల ఎలా ప్రభావితున్నారు, దానివల్ల వ్యూవర్స్ ఎలా ప్రభావితం అవుతున్నారు, దానివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటనేది కూడా తెలుసుకుంటే ఇలాంటివి జరగని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.